ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ప్రపంచాన్ని కొంచెం చూసే ఉంటాడు. ముందుగా మొదటిది, అయ్యప్ప మాలలో దర్గాకి చరణ్, వివాదంపై ఉపాసన సూపర్ కౌంటర్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదమయ్యింది. కొన్నాళ్ల క్రితం ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగే 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కి రామ్ చరణ్ హాజరయ్యారు. సాధారణంగా చరణ్ దర్గాకి వెళ్తే వివాదం ఏమీ ఉండేది కాదు. కానీ ఆయన ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న విషయం తెలిసిందే. అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు వెళ్లడం వివాదాస్పదమైంది. దర్గా అంటే సమాధిగా చెబుతూ ఉంటారు. మాలలో ఉండి అలా సమాధి వద్దకు ఎలా వెళ్తారు అంటూ హిందూ మతానికి చెందిన కొందరు ఈ సందర్భంగా చరణ్ తీరును తప్పుపడుతున్నారు. రామ్ చరణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని వారు ఆరోపిస్తున్నారు. టాలీవుడ్ కి చెందిన ఎంతో మంది ప్రముఖులు, ఇతర భాషలకు చెందిన ప్రముఖులు కడప దర్గాకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు ఎలాంటి వివాదం రాలేదు. కానీ చరణ్ అయ్యప్ప మాల ధరించి దర్గాను సందర్శించడంతోనే వివాదం మొదలైంది. పరమ పవిత్రంగా భావించే అయ్యప్ప మాల ధరించి ముస్లిం పెద్దల సమాధిగా చెప్పుకునే దర్గాకి వెళ్లడం అనేది చాలా పెద్ద తప్పంటూ కొందరు బాహటంగానే మీడియా ముందుకు వచ్చి చరణ్ తీరును తప్పుపడుతున్నారు. ఈ విషయమై రామ్ చరణ్ స్పందించాల్సిందే. వెంటనే ఆయన అయ్యప్ప భక్తులతో పాటు మొత్తం హిందూ సమాజంకు క్షమాపణలు చెప్పాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయమై రామ్ చరణ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఆయన భార్య ఉపాసన ఈ విషయమై స్పందించారు. చరణ్ దర్గా సందర్శనను తప్పుబడుతున్న వారికి ఉపాసన కౌంటర్ ఇచ్చారు. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది, అంతే తప్ప భారతీయులుగా విడిపోయేలా చేయదు. మన బలం ఐక్యతత్వంగా ఉండడం, తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం, సనాతన ధర్మంను పాటించడం అవుతుందని #వన్ నేషన్ వన్ స్పిరిట్, #జై హింద్ హ్యాష్ట్యాగ్లను షేర్ చేయడం జరిగింది. రామ్ చరణ్ పై విమర్శలు చేస్తున్న వారికి ఉపాసన సమాధానం చెంప చెల్లుమనిపెట్లుగా మెగా ఫ్యాన్స్ ఆమె ట్వీట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరూ ఎరుమేలిలో ఉన్న వావర స్వామి యొక్క దర్గాను సందర్శిస్తుంటారు. అది వావరి యొక్క సమాధిగా స్థల పురాణం చెబుతుంది. మరి అయ్యప్ప భక్తులు ఎందుకు ఆ సమాధిని సందర్శిస్తారు అంటూ చరణ్ ఫ్యాన్స్ కొందరు ఈ విషయమై కొత్త లాజిక్ ను తీస్తున్నారు. ఎరుమేలులో వావరు స్వామి సమాధిని సందర్శించడం తప్పు కాదు అన్నప్పుడు చరణ్ కడప దర్గాను సందర్శించడం ఎలా తప్పవుతుందని పలువురు ఈ విషయమై చరణ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. కడప దర్గాను చరణ్ సందర్శించినప్పుడు పక్కన దర్శకుడు బుచ్చిబాబు ఉన్నారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం ఒక సినిమాకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్న ఆ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, విడాకుల ట్రెండ్ ని ఫాలో అవుతున్న రెహమాన్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ మధ్యన కాలీవుడ్ లో విడాకుల ట్రెండ్ నడుస్తుంది. సెలబ్రిటీస్ విడాకులు తీసుకుంటూ అభిమానులకు నొప్పిస్తున్నారు. ధనుష్, ఐశ్వర్య విడాకుల విషయం ఎంత సెన్సేషన్ అయిందో రీసెంట్ గా జయం రవి, ఆర్తిల విడాకుల విషయము అంతే రచ్చయింది. అంతేకాదు రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ భార్యతో విడిపోయాడు. ఇప్పుడు ఈ ట్రెండ్ ని ఈ వయసులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఫాలో అవ్వడం అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. లైవ్ లో మ్యూజిక్ ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆస్కార్ స్థాయికి ఎదిగిన ఏఆర్ రెహమాన్ అంటే తెలియని వారుండరు. ఇప్పుడు రెహమాన్ దాదాపు 30 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకడం షాక్ ఇచ్చే విషయం కాక ఇంకేమవుతుంది. తాజాగా రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లుగా ప్రకటించింది. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె లాయర్ ద్వారా ప్రకటించారు. రెహమాన్, సైరా విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలే. ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ ఉన్నప్పటికీ కానీ తమ మధ్య ఏర్పడిన వివాదాలు వాటిని అధిగమించాలనే అంతరాన్ని సృష్టించాయని, అందుకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లుగా సైరా లాయర్ వందనా షా వివరించారు. ఈ విడాకుల విషయంలో రెహమాన్ కూడా రియాక్ట్ అయ్యారు. మేము ఎంతో హ్యాపీగా 30కి చేరుకోవాలని ఆశించాం,
కానీ అన్నిటికీ ఓ ఎండింగ్ పాయింట్ కలిగి ఉంటుంది అని అర్థమైంది. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుంది. అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుక్కుంటున్నాం. విరిగిన ముక్కలు మళ్లీ అతుకువంటూ రెహమాన్ తన భార్యతో విడిపోయినట్లుగా ప్రకటించారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, మెకానిక్ రాకీ అన్ప్రెడిక్టబుల్. మరో వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచాన్ని కొంచెం చూసే ఉంటాడు. విశ్వక్ సేన్ మోస్ట్ అవైటెడ్ మూవీ మెకానిక్ రాకీ రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీని SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాలూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విషయాలన్నీ పంచుకున్నారు. గత 4-5 ఏళ్లుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్ ని ఈ సినిమాలో టచ్ చేశాం. అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్ ఎవరు ఎందుకు టచ్ చేయలేదనిపిస్తుంది. ఈ ఎలిమెంట్ కి ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు, అయితే కావాల్సిన వారు అందులో నుంచి మెసేజ్ ని తీసుకోవచ్చు. తొలి సగం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, మలి సగం రేసింగ్ గా ఉంటుంది. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అన్ప్రెడిక్టబుల్ మూవీ. ఊహించని విధంగా ఉంటుంది. నితిన్ విక్రమ్ కుమార్, యువి రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. తాను ఈ కథని తీయగలుగుతాడని బలంగా నమ్మాము. అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ డైరెక్టర్ ని, రైటింగ్ ని మెచ్చుకుంటారు. ఇది ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా. ఆ ఇన్సిడెంట్స్ ఏమిటనేది ఆడియన్స్ కి తెలిసిపోతుంది. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. జేక్స్ బిజాయ్ మంచి బీజిఎం ఇచ్చాడు. పాటలన్నీ ఎంజాయ్ చేస్తారని అన్నారు విశ్వక్ సేన్. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.